కేస్ నెంబర్ 11,427 ఆఫ్ 2020. ముద్దాయిలు గౌడ్ర బుజ్జి అలయాస్ వెంకటేశ్వరి, ఆమె తల్లి లింగం రమణమ్మలు సైనైడ్ ఇచ్చి 3 ఆడవాళ్ళని హత్య చేసినందుకు సెక్షన్ 302 హత్య, సెక్షన్ 420 మోసం, సెక్షన్ 406, 409 నమ్మక ద్రోహం, సెక్షన్ 120B కుట్ర కింద కేసు నమోదైంది. సైనైడ్తో హత్యలా? వీళ్ళకి సైనైడ్ ఎవరిచ్చారు? ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్ మీరేనా రామ్? నేనే సార్. అసలు ఏం జరిగింది సార్? 13/6/2020న బస్టాండ్ పక్కన గల చెరువుగట్టు మీద ఒక హత్య జరిగిందని చెప్తే మేము వెళ్ళి చూసాం సార్. చూసి చెక్ చేసి అనుమానాస్పద మృతిగా నిర్ధారించి బాడీని పోస్ట్మార్టం పంపించాం సార్. వివరాలు చెక్ చేస్తే చనిపోయిన ఆవిడ తెనాల్లోని ఇంద్రానగర్లోని నాగురుబీగా తెలిసింది. ఆమె బంధువులకు ఇన్ఫామ్ చేసి బాడీని హ్యాండ్ ఓవర్ చేశాం. పోస్ట్మార్టం రిపోర్ట్స్లో చనిపోయిన ఆవిడ సైనైడ్తో చంపబడిందని తేలింది. ఒక సాధారణ మహిళను సైనైడ్తో చంపవలసిన అవసరం ఎవరికి ఉందా అని విచారణ స్టార్ట్ చేశాం సార్. ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము 3 టీమ్స్గా డివైడ్ అయ్యి చెరువుకు సంబంధం ఉన్న 3 దారుల్లో గల సీసీటీవీ ఫుటేజ్ను చెక్ చేశాం సార్. ఒక ఆటోలో నాగురుబీతో పాటు 3 ఆడవారు ఆ దారి గుండగా వెళ్ళారు సార్. ఆటోని ఫాలో చేస్తే వెళ్ళిన మహిళలు ఒక వైన్ షాప్ దగ్గర ఆగి ఒక బ్రీజర్ కొనుగోలు చేశారు. తరువాత ఆ ఆటో డ్రైవర్ ఆ మహిళలను చెరువుగట్టు దగ్గర దింపి రిటర్న్ వెళ్ళిపోయాడు సార్. ఆ ఆటో నెంబర్ని ట్రేస్ చేసి ఆ డ్రైవర్ని పట్టుకొని ఎంక్వైరీ చేయగా రజనీ అని ఒక మహిళ డీటెయిల్స్ తెలిసాయి. రజనీ దగ్గరికి వెళ్ళి నీకు సైనైడ్ ఎక్కడదని ఎంక్వైరీ చేయగా ఈ బుజ్జి తన తల్లితో కలిసి చేసిన 3 హత్యలు బయటకు వచ్చాయి సార్. ఏంటి 3 హత్యలా? అది పోలీసులకు తెలియకుండా? మీరు మామూలు ఆడవాళ్ళు కాదు. సైనైడ్తో హత్యలు చేయొచ్చని మీకు ఎవరు చెప్పారు? కంబోడియాలో మా సీటు దగ్గర నేర్చుకున్నాను సార్. కంబోడియానా? అక్కడికి ఎందుకు వెళ్ళావు? పట్టుకుట్టు కోసం సార్. అక్కడ నేర్చుకుని వచ్చి ఇక్కడ చంపుతున్నావా? అసలు ఎందుకు చంపావు వాళ్ళని? దేశం నుంచి వచ్చినప్పుడు మా అత్త ఆస్తి ఇవ్వకుండా నగలు కూడా తన దగ్గరే దాచుకుంది. ఆమె మీద కోపంతో మా ఆయన ఊరెళ్ళాక ఒకరోజు మా అమ్మని పిలిపించాను. మా అత్తకి మందులో సైనైడ్ కలిపి తాగించాను. తాగి చనిపోయింది. బంగారం డబ్బులు తీసుకున్నాం. కొన్ని రోజుల తర్వాత మా ఆయన్ని వదిలేసి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయా. మా అమ్మ దగ్గర హ్యాపీగా ఉన్నాను. ఒకరోజు మా ఇంటి దగ్గర నాగమణి అనే ఆవిడ ఉంది. ఆవిడ దగ్గర 5 లక్షలు అప్పు తీసుకున్నాం. అప్పు ఇచ్చిన డబ్బులు ఇమ్మని రోజు గొడవ చేస్తుంది. నాకు డబ్బులు ఇచ్చినట్టు వాళ్ళ అబ్బాయికి కూడా తెలియదు. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి నాగమణి ఒంటరిగా ఉన్నప్పుడు కూల్ డ్రింక్లో సైనైడ్ కల్పించాం. ఆమె చనిపోయింది సార్. పక్కింటి ఆవిడ వచ్చి ఆవిడ్ని కదిపి చూసింది. కదలలేదు, మెదలలేదు. వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి కదలట్లేదు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందని చెప్పింది. వాళ్ళు వచ్చి చూసి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత నా ఫ్రెండ్ లక్ష్మి ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చింది. ఏడుస్తూ రోజు మా ఆయన మందు తాగి నన్ను కొడుతూ నానా చిత్రహింసలు పెడుతున్నాడని చెప్పింది. వాడు చచ్చినా ఎల్ఐసి డబ్బులు వస్తాయని చెప్పింది. డబ్బులు వస్తాయి కదా అని నేను కూడా తనతో ఈ విషయం చెప్పాను. తను సరే అంది. ఒకరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆయనకు మందులో సైనైడ్ కలిపి ఇచ్చాం. చనిపోయాడు. తనకు రావాల్సిన డబ్బు తను తీసుకుని మాకు రావాల్సింది మాకు ఇచ్చింది. ఆ తర్వాత మా వీధిలో నాగూర్బా అనే ఆవిడ ఒంటి నిండా నగలతో తిరుగుతుండేది. ఆ నగలు చూసి నాకు చాలా ఆశ పుట్టింది. ఎలాగైనా ఆ నగలు తీసుకోవాలనిపించింది. ఆవిడ దగ్గర రజనీ అనే ఆవిడ అప్పు తీసుకుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి నీ అప్పు తీరిపోతుంది, నాకు పని జరుగుతుందని చెప్పి ఇద్దరం కలిసి చేద్దామని చెప్పి ఆవిడ్ని పార్టీకి తీసుకురమ్మని ఒప్పించాను. ఒకరోజు ఆమెను పార్టీకి తీసుకొచ్చింది. నాగూర్బా నాకు అలవాటు లేదు, నేను తాగను అంది. అయినా ఏం కాదు, మా కోసం నువ్వు తాగాలని చెప్పి పేజర్లో సైనైడ్ కల్పించాను.
తాగి ఆమె చనిపోయింది. ఆ బంగారం అంతా తీసుకుని పారిపోయాం. మగవాళ్ళతో అన్ని రంగాల్లో పోటీ పడుతున్న ఆడవాళ్ళని చూసి గర్వపడేవాడిని అమ్మా. మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుంది. సార్, షాకింగ్ ఏంటంటే వీరి నుండి ఇంకో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. అది మీరు విన్నారంటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. ఏంటి, మీ దగ్గర నుంచి ముగ్గురు ఆడవాళ్ళు తప్పించుకున్నారా? ఎవరా అదృష్టవంతులు? మా వాలంటరీ చిన్ని దగ్గర చాలా డబ్బు ఉంది సార్. మేము అప్పు అడిగాం, తీసుకొచ్చి ఇస్తానంది. ఇంటికి వచ్చింది. భోజనంలో సైనడ్కి వెళ్ళిపోం. తను లేటుగా వచ్చేసరికి అన్నం ఎర్రగా మారిపోయింది. ఇది పెడితే అనుమానం వస్తుందని మా దగ్గర ఉంచుకున్న అన్నం పెట్టి పంపించాము. అదృష్టవంతురాలు. లేటుగా రావటం వల్ల బతికిపోయింది. తర్వాత ఎవరు? మా వీధిలో వరలక్ష్మి అనే ఆవిడ ఉండేది. ఆవిడ కూతురు కోసం చాలా నగలు చేయించింది. డబ్బు కూడా ఉంది. ఆ బంగారాన్ని ఎలాగైనా కాజేయాలనుకున్నా. ఒకసారి మీ బంగారం చూస్తానని చెప్పా. మీ ఇంటికే తీసుకొచ్చి చూపిస్తానంది. సరే అని ఆవిడ వచ్చేటప్పటికి కూల్ డ్రింక్లో సైనైడ్ కలిపి తను వచ్చి కూర్చుంది. ఈలోపు వాళ్ళ ఆయన ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగాడు. నేను బుజ్జి వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పింది. ఈ టైంలో ఆవిడ ఇక్కడ చనిపోతే మా మీదే అనుమానం వస్తుందని ఆ కూల్ డ్రింక్ ఇవ్వకుండా వదిలేశాను. పాపం, భర్త కారు చేయటం వల్ల బతికిపోయింది. తర్వాత ఎవరిని టార్గెట్ చేశారు? మీరాబాయి అనే ఆవిడ చాలామందికి అప్పులు ఇస్తుండేది. అప్పు కావాలని అడిగాం. సరే ఇస్తానంది. మమ్మల్ని ఇంటికి పిలిచింది. వెళ్ళాము. మా అమ్మకి నాకు టీ ఇచ్చి తను కూడా టీ తెచ్చుకుంది. ఇంతలో మా అమ్మ పంచదార సరిపోలేదని చెప్పింది. తను లోపలికి వెళ్ళంగానే మేము సైనైడ్ బయటికి తీసాం. ఈలోపు వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు. అనుమానం వస్తుందని లోపల పెట్టేశాం. చుట్టాలు రావడంతో తను కూడా బతికిపోయిందనమాట. ఆడవాళ్ళు ఏంటి డబ్బు కోసం ఎంతకు తెగించారమ్మా? అంటే మీరు మామూలు ఆడవాళ్ళు కాదు. మీ పట్టుదల, తెలివితేటలు మంచి కోసం ఉపయోగించుంటే జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళేవాళ్ళు. కేసును పూర్తిగా పరిశీలించిన మీదట ముద్దాయిలు గౌడ్ర బుజ్జి అలయాస్ వెంకటేశ్వరి, ఆమె తల్లి లింగం రవణమ్మలు సైనైడ్ ఇచ్చి వరుస హత్యలు చేశారని ఒప్పుకోవడంతో ముద్దాయిలకి ఐపీసీ సెక్షన్ 302 హత్య, సెక్షన్ 420 మోసం, సెక్షన్ 406, 409 నమ్మక ద్రోహం, సెక్షన్ 120B కుట్ర కింద ముద్దాయిలకి జీవిత ఖైదు విధించడమైంది. మరియు నాగుర్బీ హత్యకి కారణమైన బలగం రజనీకి మరియు తన భర్త చావుకు కారణమైన లక్ష్మికి 120B కుట్ర సెక్షన్ 34, 107 కింద 5 సంవత్సరాలు సాధారణ జైలు శిక్ష విధించడం జరుగుతుంది. కేస్ నెంబర్ 21,312 ఆఫ్ 2022. ముద్దాయి కుంచ జగదీష్, కందారపు ప్రతాప్ మరియు బందెల డానియల్ కొనంగి లాస్యని గ్యాంగ్ రేప్ చేశారని ఐపీసీ సెక్షన్ 120B కుట్ర, 376D గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేయబడింది. మైలా, ఈవిడ పేరు సునీత, లాసే సిస్టర్. ఈ కేసు ఫైల్ చేసింది ఈవిడే సార్. చెప్పమ్మా, ఏం జరిగింది? సార్, నేను మా చెల్లి మాదాపూర్ 100 ఫీట్ రోడ్ బి బ్లాక్లో ఉంటాం సార్. ఇద్దరం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాం సార్. ఒకరోజు నాకు మా చెల్లికి చిన్న గొడవ జరిగింది సార్. ఆ గొడవలో తను అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది సార్. ఎక్కడికి వెళ్తుందలే, తను తిరిగి ఇంటికే వస్తుందిలే అనుకున్నాను సార్. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అయినా కూడా తను ఇంటికి రాలేదు సార్. తన ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశాను. ఎవరు కూడా మాకు తెలియదని చెప్పారు. అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సార్.
కంప్లైంట్ తీసుకున్న వాళ్ళు డీటెయిల్స్ అన్నీ చూసి ఈమె రాత్రి బ్రోతల్ కేసులో అరెస్ట్ అయిందని చెప్పారు సార్. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నెలకి 3 లక్షలు సంపాదించే మా చెల్లి బ్రోతల్ కేసులో అరెస్ట్ అవ్వడం ఏంటి? ఏం జరిగిందో మా చెల్లిని అడిగి తెలుసుకుందామని వెళ్ళాను సార్. తనని చూశాక అస్సలు మాటలు రాలేదు సార్. తన కండిషన్ అస్సలు బాగాలేదు సార్. తను నుంచునే స్థితిలో కూడా లేదు సార్. చాలా ఏడుపు వచ్చేసింది సార్ నాకు. అండ్ తన ఫేస్ మీద, తన మెడ మీద, ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ వాళ్ళంతా పంటి ఘాట్లు ఉన్నాయి. ఓవర్ బ్లీడింగ్ కూడా అవుతుంది. అసలు తను కాన్షియస్లోనే లేదు సార్. తనని అడిగి తెలుసుకున్నాను. అసలు ఏం జరిగిందని అడిగితే పక్కనున్న పోలీసులను చూపించింది సార్. పోలీసులే ఇలా చేశారని చెప్పింది సార్. రాత్రి అంతా తనని రేప్ చేశారని చెప్పింది సార్. నేను చాలా షాక్కి గురయ్యాను సార్. కాపాడవలసిన పోలీసులే ఇలా రేప్ చేశారా అని. నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఈ కేసుని సిఐడికి ఫార్వర్డ్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేయమన్నాను సార్. కోర్టు ఈ కేసుని స్టడీ చేసి సిఐడికి ఫార్వర్డ్ చేసింది సార్. సరే సరే, ఏడవద్దమ్మా. మీరేనా సిఐడి ఆఫీసరు? మీ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది? నిజంగా ఈ అమ్మాయిని రేప్ చేసింది పోలీసులేనా? సార్, ఐఎమ్ ఏసీపీ శరత్ కుమార్. సార్, ఈ కేసు మాకు ఫార్వర్డ్ అయిన తర్వాత ఎంక్వైరీలో భాగంగా హాస్పిటల్లో ఉన్న లాస్యా దగ్గరికి వెళ్ళి మేము స్టేట్మెంట్ తీసుకున్నాం. లాస్యా ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం నవంబర్ 9న లాస్యా తన అక్క సునీతతో పెద్ద గొడవ పెట్టుకొని ఇంటి నుండి బయటకు వచ్చేసింది. ఇంటి నుండి బయటకు వచ్చిన కొంత దూరానికే తన పాత స్నేహితురాలు లత ఎదురైంది సార్. లాస్యా తన అక్కతో జరిగిన పూర్తి గొడవను లతతో చెప్పగా, నువ్వు కంగారు పడకు, నాకు తెలిసిన హాస్టల్ ఉంది, నువ్వు అక్కడ ఈ రాత్రికుండు, రేపొద్దున నేను మీ అక్కతో మాట్లాడతానని చెప్పింది. కానీ లాస్యకు తెలియని విషయం ఏంటంటే లత ఒక బ్రోతల్, ఒక అమ్మాయిల వ్యాపారి. నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని లాస్యాని లోపలికి పంపించి ఆ బ్రోతల్ హౌస్లో లాస్యాని అమ్మేసి అక్కడి నుంచి డబ్బులు తీసుకొని పరారైంది. కొద్దిసేపటికే అక్కడేదో తప్పు జరుగుతుందని గ్రహించిన లాస్యా అక్కడి నుంచి పారిపోయి ఈ యువకుల దగ్గరకు వచ్చింది. ఈ యువకులు లాస్యాని వెంబడించిన వారిని అక్కడి నుంచి కొట్టి తరిమేశారు. మీరేనా నలుగురు కుర్రాళ్ళు? మీరు ఏం చేస్తుంటారు? ఆ టైంలో ఎక్కడెందుకున్నారు? నమస్తే సార్. మేమే సార్, మేము అమీర్పేటలో సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుంటున్నాం సార్. ఆ టైంలో పుష్ప మూవీ సెకండ్ షోకి వెళ్ళి మా హాస్టల్కి తిరిగి వెళ్తున్నాం సార్. ఆ టైంలోనే ఆ అమ్మాయి పరిగెట్టుకుంటూ హెల్ప్ హెల్ప్ అని ఏడ్చుకుంటూ మా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చింది సార్. అప్పుడు 2 యువకులు ఆ అమ్మాయిని తరుముతున్నారు సార్. ఈ అమ్మాయి వచ్చి మా వెనక నుంచుంది సార్. అప్పుడు వాళ్ళు వచ్చి, ఈ అమ్మాయి మా చుట్టాలమ్మాయి, ఇంట్లో గొడవ పెట్టుకొని పారిపోయి వచ్చింది, ఈ అమ్మాయిని మాతో పంపించాలని చెప్పారు సార్. మాకు ఎందుకో డౌట్ వచ్చి, ఈ అమ్మాయి పేరెంట్స్ పేర్లు చెప్పండి అని అడిగాం సార్. అడిగితే వాళ్ళు తడబడుతూ ఆ అమ్మాయిని మాకు అమ్మేశారు, ఆ అమ్మాయిని తమతో పంపించాలని చెప్పి మమ్మల్ని బెదిరించారు సార్. మేము భయపడకుండా మేము పోలీసులకు ఫోన్ చేస్తామని అక్కడ గొడవ పెట్టుకున్నాం సార్. వాళ్ళు భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోయిన 10-15 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చి ప్రాస్టిట్యూట్ కేసులో మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారు సార్. తర్వాత చాలాసేపు తర్వాత మా దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని మమ్మల్ని స్టేషన్ నుంచి పంపించేశారు సార్. మీరు వెళ్ళిపోయేటప్పుడు అమ్మాయి స్టేషన్లోనే ఉందా? ఉంది సార్. ఆ అమ్మాయి గురించి అడిగితే ఆ పోలీసులు, ఆ అమ్మాయి గురించి మీకెందుకురా, మిమ్మల్ని కూడా బొక్కలేయాలా అని మమ్మల్ని భయపెట్టారు సార్. అసలే మాకు ఏం తెలియదు, మాకు ఎందుకు లేని అక్కడ నుంచి వెళ్ళిపోయాం సార్. ఆ తర్వాత ఏం జరిగిందండి? సార్, ఆ రోజు రాత్రి ఈ యువకులు స్టేషన్ నుంచి వెళ్ళిపోయాక ఒంటరిగా ఉన్న లాస్యా నన్ను కూడా వదిలేయండి అని ప్రాధేయపడింది సార్. కానీ అప్పటికే ఫుల్గా తాగున్న ఎస్ఐ జగదీష్ తన్ని కొట్టి బలవంతంగా రేప్ చేశాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ ప్రతాప్, కానిస్టేబుల్
డానియల్, వీరిద్దరు కూడా ఆ అమ్మాయిని ఒకరి తర్వాత ఒకరు అతి క్రూరంగా గ్యాంగ్ రేప్ చేశారు సార్. లాస్య ఒంటి మీద ఉన్న పంటిఘాట్లు, స్పెర్మ్ శాంపిల్స్ ఆధారంగా వచ్చిన డిఎన్ఏ రిపోర్ట్స్ ఆధారంగా ఈ ముగ్గురు ముద్దాయిల్ని మీ కస్టడీలోకి తీసుకున్నాం. స్టేషన్లో డిలీట్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా రికవర్ చేశాం. దానికి సంబంధించిన ఎవిడెన్స్ డీటెయిల్స్ మీ టేబుల్ మీద సబ్మిట్ చేశాం సార్. ఏం మనుషులే మీరు? తప్పు జరగకుండా చూడవలసిన మీరే ఒక అమ్మాయిని రేప్ చేస్తారా? అమ్మాయి జీవితం నాశనం చేశారు కదా. బాధ్యత గల పోలీసు ఉద్యోగం చేసుకుంటూ ఇంత దారుణానికి ఒడిగట్టారంటే తెలియకుండా మీరు ఎన్ని దారుణాలు చేశారో తలుచుకుంటేనే బాధగా ఉంది. సార్, మా చెల్లికి జరిగిన అన్యాయం ఇంకా ఏ ఆడపిల్లకి జరగకూడదని వీళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను సార్. కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ముద్దాయిలు ఎస్ఐ జగదీష్ మరియు కానిస్టేబుల్స్ ప్రతాప్, డానియల్లు కావాలనే లాస్యని దారుణంగా రాత్రంతా గ్యాంగ్ రేప్ చేశారని ఈ కోర్టు నమ్ముతూ వాళ్ళందరినీ తక్షణమే విధుల నుండి తొలగిస్తూ ఐపీసీ సెక్షన్ 376D, 354AD, సెక్షన్ 509, సెక్షన్ 166 అండ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ అండ్ నిర్భయ యాక్ట్ 2015 ప్రకారం ముద్దాయిలకి జీవిత ఖైదు విధిస్తున్నాను. బలవంతంగా అమ్మాయిలను వ్యభిచారంలోకి దించాలని చూసిన లతా సురేష్లకి ఐపీసీ సెక్షన్ 370 మరియు సెక్షన్ 345 ప్రకారం 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు 50,000 రూపాయల జరిమానా విధిస్తున్నాను.